నమస్తే అన్న. నమస్తే. ఏం చేస్తారన్నా? ప్రైవేట్ జాబ్. ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? కానీ పుట్టిన పెరిగింది ఇదే ఏరియా మొత్తం. అదే ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది కదా రాజాసింగ్ని, పార్టీ సస్పెండ్ చేసింది. అదే పార్టీ తప్పు చేసినట్టు అనుకోవచ్చా? ఇప్పుడు ఆయన కంటిన్యూ 3 సార్లు కంటిన్యూ గెలిచింది ఆయన. అంటే ఆయన బలం ఉంది కాబట్టి కదా గెలిచింది. మామూలుగా అయితే ఉట్టి వేయరు కదా, ప్రజలు అయితే ఉట్టి పిచ్చోళ్ళు అయితే కాదు, ఎవరికంటే వాళ్ళకి వేయనీకి. ప్రత్యేకంగా 3 సార్లు గెలిచిండు అంటే ఆయనది ఏదో ఉన్నది కాబట్టి గెలిచిండు. ఆయనది ఉన్నదా? ఓకే. పార్టీ పరంగా పార్టీ చూసి ఓటేసిరని అనుకోవచ్చా? పార్టీ పరంగా కూడా ఓటేసిర్రు, ఆయన చేసే రాజకీయం పరంగా కూడా ఓటేసిర్రు. ఎందుకంటే ఆయన ఇప్పుడు బీజేపీ పార్టీలో కొట్లాడేది ఒకటే వ్యక్తి, ఎవరు? రాజాసింగ్. అన్ని విధాలుగా హిందువుల గురించి మళ్ళీ వేరే వ్యక్తులు ఎవరు లేరు మాట్లాడే వాళ్ళు. ఏం జరిగినా కూడా ఎవరు మాట్లాడారు, చెయ్యరు. ఆయన ఒక్క ఆయనే కంఠం ఇప్పుతాడు, మాట్లాడతాడు. ఇది మాకు జరిగింది, ఇది ఎక్కడ ఏం జరిగినా ఇది జరిగింది అని కుల్లా ఓపెన్గా వచ్చి కూడా నిలబడతాడు. ఆయన టు ఆయన నిలబడతాడు కూడా గట్టిగా, ఇట్లా చేసిరని. ఆయన లెక్క ఎవరు లేరు. ఇక మామూలుగా కిషన్ రెడ్డి అంటాం, ఆయన కూడా ఏం లేదు, ఆయన కూడా ఏం చేయడు, ఇంకోటి ఆయన ఏం మాట్లాడలేడు, వేస్ట్. ఇప్పుడు రాజసింగ్ గారు ఇప్పుడు లోకల్ మీకు ఇప్పటి నుంచి 10 సంవత్సరాలు కాచి మీకు సమస్య వచ్చినప్పుడు కానీ ఎట్లాంటి పనులు చేసిండు? సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించే రెస్పాన్స్ ఇస్తాడు. ఏది ఉన్నా కానీ ఏమున్నా కానీ రెస్పాన్స్ ఉంటుంది. రెస్పాన్స్ అన్నాడు ఇది ఉండదు. ఆయన లేకుండా ఆయన వ్యక్తులకు రెస్పాన్స్ కంపల్సరీ ఇస్తాడు. ఏరియాని బట్టి తిరుగుతూ ఉంటాడా? కంపల్సరీ. ఓకే. ఇప్పుడు ఒకరు పార్టీ పెడితే ఎట్లుంటుంది? ఆయన ఇప్పుడు ఇండివిజువల్ ఆయనే వస్తాడు. పార్టీ పెడితే కూడా ఆయనే వస్తాడు. పెడితే ఓటేస్తారు. ఓటు పక్క ఆయనకే ఇస్తారు. ఇప్పుడు ఒకలా ఆయనతో రాజీనామా చేయించి ఎమ్మెల్యేకి బీజేపీ పార్టీ ఇటు మాధవిలతను నిలబెడదామని చూస్తుంది. మాధవిలత ఓటేస్తారా మీరు? బీజేపీ నుంచి మాధవిలత నిలబడ్డా అంటే అన్ని ఓట్లు పడాయి. అలా చించుకపోతాయి. ఇక ఎంఐఎం వస్తుంది, అప్పుడు ఎంఐఎం దిగుతుంది. ఇప్పుడు ఈయన 3 సార్లు గెలిచినందుకు ఎంఐఎం అసలు నిలబడదు ఇక్కడ. ఇది 3వసారి ఎంఐఎం అసలు ఒకసారి నిలబడ్డది, ఓడిపోయింది. తర్వాత సెకండ్ టైం నుంచి ఎంఐఎం అసలు నిలబడతలేదు. నాంపల్లి నుంచి అసలు నాంపల్లి కాన్స్టిట్యూన్సీకే లేదు. ఇప్పుడు ఇక ఈమె మాధవలతో వచ్చిందంటే కంపల్సరీ ఎంఐఎం టచ్ అవుతుంది, అలా ఓట్లు చిందిపోతాయి. ఆమె అయితే రాదు, ఎక్కువ పడాయి. ఎందుకంటే ఇక్కడ అంతా మొత్తము అందరూ హిందూస్ ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు. ఇప్పుడు మాకు ఏదైనా ముస్లింతోనా కానీ ఎవరితోనా అంటున్నా గొడవ అయిందన్నా కూడా ఆయన నిలబడతాడు, అది రాత్కొస్తాడు. మనకు అసొంటి మనిషి కావాలి. ఇప్పుడు పండుగలు అవుతున్నాయి, ఏడేడ గుంతలునే అన్ని రోడ్లు కొంచెం మంచిగా చేపిస్తున్నాయి. వినాయక చవితి వస్తుంది, బోనాలు వస్తున్నాయి. అట్లా ఇప్పుడు వచ్చేసంటే బోనాలు ఉన్నాయి, ఇక్కడిక్కడ ఏమున్నాయి మొత్తం రిపేరింగ్ చేపిస్తాడు, మోర్లు చాప్ చేపిస్తాడు. అట్లా ఇమ్మీడియట్లీ. ఓకే. ఇప్పుడు ఒక శివసేనలో పోతే ఎట్లా ఉంటుంది? శివసేన కానీ కొత్త పార్టీ పెట్టిన అది శివసేన మెయిన్ వినిపిస్తుంది బాగా పేరు. శివసేన పార్టీ అంటే మన హిందువుల పార్టీ కదా అది కూడా, కానీ అది ఇక్కడ ఎక్కువ శాతం లేదు. మన తెలంగాణలో ఉందంటే బొంబాయిలో ఉంది. ఇక ఇక్కడ నిలబడితే చెప్పలేము. ఇక ఆయనకు బీజేపీ పార్టీ కొత్త అధ్యక్షుడిని రామచంద్రరావుని అధ్యక్షుని చేసింది కదా, ఆయన కొంచెం మంది అంటే ఉత్తదే ఏం లేదు, ఆయన ముందు తీసుకుపోలేడు పార్టీని అని చెప్పేసి అంటా ఉన్నారు. ఓకే. ఏదైతే పక్క 100%. అంతేనా? అంతే. అదే అధ్యక్షుడిని ఈయన చేస్తే ఒక లెక్క ఉంటుండే. ఈయన కానీ బండే సంజయ్ కానీ ఇద్దరు గట్టిగా ఉన్నారు ఈ పార్టీలో. కిషన్ రెడ్డి అంటావా నాము నిషాన్కి అంతే, ఖాళీ ఉన్నానంటే ఉన్నాను. కానీ మాట్లాడే విధానం, చేసే లెక్కలు, వాళ్ళకు ఎదుటోళ్ళకు కౌంటర్ ఇచ్చే లెక్కలు, కౌంటర్గా మాట్లాడడం అనేది రాజాసింగ్కు బండి సంజయ్కే ఉంది. ఇప్పుడు వాళ్ళని వదిలేసి ఎవరినో తెచ్చి ఆయన అసలు రామచందర్ అంటే ఇక్కడ ఈయన కూడా గుర్తుపట్టాడు, ఎవరు గుర్తా, నేను కూడా గుర్తుపట్టాను. మామూలుగా ఇక్కడ పోయి ఎవరినని అడుగు రామచందర్ అంటే ఎవరు గుర్తా, రాజాసింగ్ చెప్పు, అరే గుర్తుపడతాడు. అది అంటే బీజేపీ పార్టీ తప్పు చేసింది అనుకోవాలి పక్కా, అది 100% అది. ఇప్పుడు మీరు కష్టపడి మీరు పైకి తెస్తున్నప్పుడు మిమ్మల్ని కూసంబెట్టి వేరే వాళ్ళని తెస్తా అంటే పార్టీ ఎడికైనా అవుతుంది చెప్పండి? డెవలప్ అవుతుంది అట్లా? పార్టీ పేరు అవుతుందా? కాదు. కూడా గెలిచే అవకాశం లేదు ఆయన. ఎందుకంటే రామచందర్ ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు కూడా మాకు తెలియదు. ఆయన ఏ కులం ఇటుసని కులం రెడ్డి ఏదా అనేది కూడా మాకు తెలియదు. ఆయన ఎక్కడ ఉంటాడు కూడా తెలియదు. ఆయన ఫేస్ కూడా ఇప్పటివరకు మేము చూడలేదు.
గుర్తుపట్టాలంటావు మెయిన్గా. మెయిన్ గుర్తుపట్టాలి పార్టీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడికే మొత్తం గాలి కూడా వచ్చామని ఇదంతా మీరు బేగం బజార్ ఎక్కడ వెళ్ళిపోయినా మీరు రాజాసింగ్ పేరు అడగండి, ఎవరు గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. అవునవునవును. అసలు వ్యక్తి ఉండాలి పార్టీలో. ఎందుకంటే నలుగురికి చెప్తాడు, నలుగురికి ముంగడికి నడిపిస్తాడు పార్టీ ముంగడ. ఇట్లా కాదు ఇదే విధానం అని. అది రాజసింగ్ దగ్గర ఉంది, బండి సింధు దగ్గర ఉంది. ఈ రాజేందర్ అనేటైనా అసలు యాక్చువల్గా ఇప్పటివరకు అయితే మాకు తెలియదు, ఏ దాంట్లో షో కాలేడు ఆయన.